మెదక్ జిల్లా మెదక్ కలెక్టరేట్లోని ఈరోజు రైతుల రుణమాఫీ విషయంలో మాట్లాడుతున్నటువంటి ఈరోజు మేము దాని విషయంలో కూడా మరి మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు సన్నసరకు ఈరోజు చాలా హామీ ఇచ్చి ₹1,00,000 ఇచ్చి హామీ ఇచ్చి ₹1,00,000 పూర్తి స్థాయిలో మాఫీ చేయలేని పరిస్థితి మనం చూసినాం. కొద్దిమందికి మాఫీ అయింది, మాఫీ వస్తుందని చెప్పేసి ఆశతోని కొద్దిమంది కాలేని వాళ్ళు కూడా మరి ఉన్నారు. 2018 తర్వాత వాళ్ళు మాఫీ అయిందనే ఆశతో మరి కొంతమంది మరి బ్యాంకులకు పోయి రిన్యువల్ చేసుకోలేని పరిస్థితి కూడా మనం చూసినాం. మరి అలాంటి రైతులకు మరి నష్టం వాటిల్లుతుంది. దాన్ని మరి ప్రభుత్వానికి మనం చేరవేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు ఒక మాట, 1 ఇయర్ ముందు నుంచే మేము అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ ద్వారా ₹2,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి రైతు ఆశపడి ఆ లోన్లు పూర్తి స్థాయిలో కట్టలేక అట్లనే పెండింగ్లోనూ ఉంచడం జరిగింది. మేము ఈ వేదిక ద్వారా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మరి 2018 కన్నా ముందు ఉన్నాయి కూడా మరి కొద్దిమంది రైతులు అయోమయంలో ఉన్నారు. వాళ్ళే కూడా బేషరతుగా వాళ్ళకి మాఫీ చేసేందుకు చొరవ చూపాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. మరి కొంతమంది రైతులు గ్రామాలలో మా పేరు రాలేదని చెప్పేసి అయోమయంలో ఇంకా పేరు కోసం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి వాళ్ళకు బ్యాంకర్ ద్వారా కానీ వ్యవసాయ అధికారుల ద్వారా కానీ పూర్తి సమాచారం దొరకలేదు. ఈ రుణమాఫీ పైన కలెక్టర్ గారితో చొరవ తీసుకొని వ్యవసాయ అధికారులతో మరి బ్యాంక్ అధికారులతో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి రైతుల యొక్క సమస్యలను వారికి క్లియర్గా సమాచారం అందే విధంగా వాళ్ళకి చొరవ తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ప్రతి రైతుకు మరి అండదండగా ఉండాలి, ప్రోత్సహించాలి. మరి రైతుకు ఇంకా రకరకాలుగా పథకాలు, ఇప్పుడు రైతు భరోసా పథకం కూడా మరి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయాలని చెప్పేసి మేము కూడా ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతుకు వెన్నంటి నుండి రైతుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారిని మరి కోరుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ సూచనలు తప్పకుండా పరిశీలనకు తీసుకుంటాము. ఇప్పుడు సందర్భంగా ఏకకాల